హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. మనకి ప్రతి ఇయర్ భారత్ గౌరవ్ ట్రైన్స్లో మనకి ఎలా స్పిరిచువల్ టూరిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ కూడా అలా స్టార్ట్ అవబోతుంది అనమాట. మనకి మార్చ్ 21 నుంచి మే 21 వరకు ఈ టూరిజమ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో 4 ప్యాకేజెస్ ఉన్నాయి. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ట్రైన్స్లో మనకి 70 నుంచి 80 వరకు జనాలు ట్రావెల్ చేసే అవకాశం ఉందన్నమాట. ప్రతి 70 మందికి 2 కోఆర్డినేటర్స్ ఉంటారనమాట. మనకు కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. దీంట్లో ఈ ట్రావెలింగ్లో మనకి ట్రైన్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఈ ట్రావెలింగ్లో మనం ట్రైన్ దిగిన దగ్గర నుంచి దేవాలయాలకు వెళ్ళే వరకు అన్ని ఫ్రీ అనమాట. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజ్ మనకి తిరుమల మలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు. దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట. స్లీపర్ క్లాస్కి అయితే 14,760 అవుతుంది అనమాట టికెట్ కాస్ట్. అదే థర్డ్ ఏసీకి అయితే 22,300 ఉంటుంది అనమాట. సెకండ్ ఏసీకి వచ్చేసరికి మనకి ఏంటంటే 28,700 ఉంటుంది అనమాట టికెట్ కాస్ట్. ఏప్రిల్ 14 నుంచి 24 వరకు తిరిగి సప్తజ్యోతి లింగం ట్రైన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్. ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్కి వచ్చేసరికి 1700-600 అనమాట. అదే థర్డ్ ఏసీకి వచ్చేసరికి 26,700 అనమాట. అదే సెకండ్ ఏసీకి వచ్చేసరికి 34,600 అనమాట పర్ పర్సన్కి. ఇంకొక ప్యాకేజ్ ఏంటంటే అయోధ్య, కాశీ అనమాట. ఈ ట్రైన్ సికింద్రాబాద్, పూరి, కోనార్క్ నుంచి అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్యాకేజ్ ఏంటంటే మనకి ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ లో మనకి స్లీపర్ క్లాస్ ఏంటంటే 16,700 అనమాట. అదే మనకి థర్డ్ ఏసీకి వచ్చేసరికి 26,100 అనమాట. అదే సెకండ్ ఏసీకి వచ్చేసరికి 34,100 అనమాట పర్ పర్సన్ కి. హరిద్వార్ మాతా వైష్ణవిదేవి యాత్ర ఏమో మనకి మే 12 నుంచి 21 వరకు జరుగుతుంది అనమాట. ఈ ప్యాకేజ్ లో స్లీపర్ క్లాస్ అయితే మనకి 16,500 అనమాట. ఈ ప్యాకేజ్ లో మనకి థర్డ్ ఏసీ అయితే 25,700 ఉంటుంది అనమాట. అదే సెకండ్ ఏసీ అయితే మనకి 33,400 అనమాట పర్ పర్సన్.